హాయ్ ఆల్. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అండ్ నాన్ రెసిడెన్షియల్ స్కూల్ నందు 1వ తరగతి మరియు 5వ తరగతులలో విద్యార్థుల ప్రవేశం దరఖాస్తుల ఆహ్వానము. ఇక్కడ చూడండి, ఖమ్మం జిల్లాకు చెందిన వారై ఉండాలను. హాస్టల్ సౌకర్యం కూడా ఉంటుంది. దరఖాస్తులు వచ్చేసి జూన్ 1 నుండి 6వ తేదీ వరకు షెడ్యూల్ కులాల కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పత్రిక ప్రకటన చేసింది. ఇక్కడ చూడండి, మొత్తం 86 సీట్లు, 1వ ప్రవేశంలో 86 సీట్లు, మరి 5వ తరగతికి 80 సీట్లు, మొత్తం 175 సీట్లు కేటాయించబడినవి. 1వ తరగతి వచ్చేసి నాన్ రెసిడెన్షియల్, అంటే ఇంటి నుంచి వెళ్ళవచ్చు. స్కీమ్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు హాస్టల్ వసతి సౌకర్యం లేదు. మరి 1వ తరగతి విద్యార్థుల వయస్సు 5 నుండి 6 సంవత్సరాల లోపు 1/6/2019 నుండి 31/5/2020 వరకు ఉండవలెను. 5వ తరగతి విద్యార్థులకు మాత్రమే హాస్టల్ వసతి సౌకర్యం కలదు. ప్రవేశం కోరే విద్యార్థులు చెందిన వారై ఉండాలి. వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 1,50,000 లోపు గ్రామ స్థాయిలో మరియు 2,000 లోపు పట్టణ స్థాయిలో ఉండవలెను. విద్యార్థులను లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయబడును. సీట్ల కేటాయింపు ఈ క్రింద తెలిపిన రిజర్వేషన్ ప్రకారం కేటాయించబడును. రిజర్వేషన్స్ గురించి సరిగ్గా కనబడట్లేదు. ఓకే, దీనికి అందరైతే అప్లై చేసుకోండి. ఇది వచ్చేసి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇది మనకు ఇస్తారు. ఇందుకు కొంచెం పర్సెంటేజ్ అనేది కొంచెం పేద పిల్లలకు ఉంటుంది. సో ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో మంచి మంచి స్కూల్స్లలో మనకు ఉంటాయి. ఇది ఒక కరీంనగర్ డిస్టిక్లో కాదు, వేరే డిస్టిక్స్లో కూడా పడినాయి. నేను ఇదివరకు ఆదిలాబాద్, ఖమ్మంలో కూడా చూశాను. ఒక్కసారి మీ యొక్క సోషల్ వెల్ఫేర్ ఆఫీస్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ.